ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు తిరుమలకి అప్డేట్స్లో వెళ్దామా. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే తిరుమల కొండపైన బాగా రష్ పెరిగిందండి. భక్తుల రద్దీ అనేది బాగా ఎక్కువగా ఉంది. మీరు క్యూ లైన్ చూసారా, ఎంత పెద్దగా ఉందో ఈ క్యూ లైన్. బాగా రద్దీ అనేది అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారండి. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఒక్కసారిగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో అయితే చేరిపోయారు. మొన్న శుక్ర శని ఆదివారము ఈ 3 రోజులు కూడా, అంటే ఈరోజు సోమవారం అయినా కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుంది. నిన్న మన టీటీడీ ఈవో గారు కూడా క్లియర్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, ఇదంతా కూడా ప్రెస్ రిలీజ్. చూడండి, ఇక్కడ తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ శ్రీవారి దర్శనం కోసం 24 గంటలు పడుతోంది. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అయితే నిన్న అయితే భక్తులు ఆదివారం కూడా అస్సలు లెక్క చేయకుండా వారాంతరం సెలవులు అవ్వడం వల్ల నలుమూలల చుట్టుపక్కల నుంచి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారండి. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు దాదాపు అన్ని పరీక్షలు పూర్తి అవ్వడం వల్ల మే నెలలో ఎప్పుడులాగానే అధికంగా రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ శుక్ర శని ఆదివారంలో కూడా బాగా రద్దీ పెరిగిందట. సో చూడండి, ఇక్కడ ఆదివారం అయితే ఔటర్ రింగ్ రోడ్డులోని ఇక్కడేంటి అక్టోపస్ వద్ద నుండి క్యూ లైన్ కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని క్యూ లైన్లు దాటిపోయి బాగా ముందుకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, ఆదివారం సాయంత్రం 5 గంటలకు క్యూ లైన్లో చేరుకున్న వాళ్ళు, అంటే నిన్న సాయంత్రం 5 గంటలకి క్యూ లైన్లో వెళ్ళిన వారు ఈరోజు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ కలుస్తుందని టీటీడీ యాజమాన్యం వారు ఇక్కడ క్లియర్గా రాశారు. చూడండి, సో ఇటువంటి పరిస్థితిలో ఈరోజు సోమవారం మంగళవారం రాబోయే మరో 2 రోజులు ఈ రద్దీ అనేది ఇలాగే ఉంటుంది. చూడండి, మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను. టీటీడీ వారు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకి సాంబార్ అన్నము, పెరుగన్నము, మంచినీళ్ళు, అలాగే పాలు, పిల్లలకైతే పాలు అన్నీ ఇవ్వడానికి టీటీడీ యాజమాన్యము అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీరు తెలుసుకోవాలి, రాబోయే 2 రోజులు కూడా ఇలాగే ఉంటుంది. ఆలోచించి దర్శనం టికెట్ ఉంటేనే రండి, దర్శనం టికెట్ లేకపోతే ఆలోచించి రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. అలాగే ఈరోజు మరొక 2వ అప్డేట్ ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాదం వంటి దర్శన టికెట్లు అయితే మీకు క్లోజ్ అయిపోయినాయి. సో మీరు అందరూ ఈ విషయం తెలుసుకోవాలి. అయితే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ అందరికీ వస్తుంది. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే రేపు ఉదయం 10 గంటలకి, స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, రేపు ఉదయం 10 గంటలకి డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాల గంట సేవలు కూడా విడుదలవుతున్నాయి. ఎవరైతే కనుక ఆగస్టు నెలలో డైరెక్ట్గా కొండపైన సేవలో పాల్గొనాలి అనుకుంటే రేపు ఉదయం 10 గంటలకి మీరు బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్లు ఆగస్టు నెలకి విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు దర్శన టికెట్లు, అంటే బ్రేక్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ ఆగస్టు నెల దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి మీ అందరికీ రూములు విడుదలవుతున్నాయి. మీరందరూ బుక్ చేసుకోండి. అలాగే మర్చిపోవద్దు, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఈ హోమం ద్వారా జూన్ నెల దర్శన టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. నేను మరలా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నానండి, మరలా చెప్తున్నాను, జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, రూములు, 300 రూపాయల దర్శన టికెట్లు, 500 రూపాయల దర్శన టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్స్ దర్శన టికెట్లు, శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్జ సేవలు అన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. కేవలం మీ చేతిలో ఉన్నటువంటి ఒకటి ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఉన్నటువంటి దారి జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమము, అలాగే జూలై నెలకి సంబంధించి హోమం టికెట్లు. ఈ హోమం టికెట్లు ఏమిటి అంటే ఈ తిరుపతిలోని సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఈ గుడిలో మీరు ఈ హోమం చేపించుకున్న తర్వాత కొండపైన డైరెక్ట్గా మీరు
300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని అందరితో పాటు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలండి. నేను మరలా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఎంతమంది పాల్గొన్నారో కూడా టీటీడీ యాజమాన్యం వారు మీకు చూపించారు. ఇక్కడ చూడండి, తోమాల సేవకి 2,80,000 మంది పాల్గొన్నారు. అర్చనకి 2,70,000 చిల్లర మంది పాల్గొన్నారు. అష్టాదల పాద పద్మారాధనకి 2,68,000 పైగా పాల్గొన్నారు. సుప్రభాతానికి 3 లక్షల మంది పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. నేను మరలా చెప్తున్నానండి, రేపు ఉదయము ఆగస్ట్ నెలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్, ఉదయం 10 గంటలకి డైరెక్ట్ ఆర్జిత సేవలు మీ అందరికీ విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను భక్తులకి అడిగిన ప్రతి కామెంట్కి కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూసారా సమాధానం చెప్తున్నానండి. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను మీరు అడగగలరు. సో ఈ వీడియో నేను ఎక్కువగా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను చూడండి 100 మందికి రోజు సమాధానం చెప్తున్నా. అలాంటప్పుడు ఇప్పుడు నా ప్రతి వీడియోలో కూడా సమాధానం చెప్తున్నా. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక 2-3 ముఖ్యమైన ప్రశ్నలకి మీకు సమాధానం చెప్తాను. చూడండి, కొన్ని ప్రశ్నలు నేను ఇంకా సమాధానం చెప్పకుండా ఉన్న వాటికి చెప్తా. చూడండి, ఇక్కడ వెంకట్ గారు అడిగారు, లక్కీ డిప్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మేడం అని అన్నారు. ఈరోజు 12 PM మీకు వస్తాయండి. దయచేసి మీరు రెడీగా ఉంటే రిజల్ట్స్ రాగానే, అంటే ఆయన అడిగేది మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి లక్కీ డిప్ రిజల్ట్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వస్తాయండి. దయచేసి తెలుసుకోగలరు. అలాగే యూజర్ గారు అడిగారు, తిరుమలలో పెళ్లి రోజు బుక్ చేసుకోగలిగే సేవలు ఏమిటి? తిరుమలలో పెళ్లి రోజులు బుక్ చేసుకున్న సేవ ఏముంటుందండి? ఏ సేవ అయినా అందరూ బుక్ చేసుకోవచ్చు. అయితే ఆయన మరొక ప్రశ్న అడిగారు, తిరుమలలో వెళ్ళిన రోజు బుక్ చేసుకోగలిగే సేవలు ఏమిటి అని. నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా, చూసారా? ఎవరైనా కూడా ఏ రోజైనా కూడా తిరుమల కొండపైన ఒక్కరోజు గనక ముందు వెళ్తే సిఆర్ఓ ఆఫీసులో సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలు, అష్టాదల పాద పద్మారాధన, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్చాట్ వస్త్రం ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఏ సేవలు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, కొన్ని సేవలు రోజు ఉంటాయి, కొన్ని సేవలు మంగళవారం, బుధవారం, గురువారం ఉంటాయి. అవి చూసుకొని మీరు ఏ రోజు అయితే ముందు రోజు వెళ్తారో ఆ రోజు ఈ సేవలన్నీ బుక్ చేసుకోండి. అయితే ఈ సేవలన్నీ కూడా పెద్దగా ప్రైస్ ఏమి ఉండవండి. 120 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. సో ఎవరైనా ఒకరోజు ముందు వెళ్తే ఇనే స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ సేవలను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో దయచేసి 1-2 ప్రశ్నలకైతే నేను చెప్పా. ఇంకో ప్రశ్న చెప్తాను చూడండి. దక్ష భవానీ గారు అడిగారు, కాలినడక వెళ్ళే వాళ్ళకి సర్వదర్శనం టికెట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయండి అని అన్నారు. ఒకవేళ మీరు అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఎంట్రన్స్లో మొట్టమొదటి మెట్టు దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 2 గంటలకి మీకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో మీరు వెళ్ళాలి అనుకుంటే నడక మార్గం మధ్యలో 50 కానీ 500 మెట్టు దగ్గర మీకు ఈ టోకెన్లు అనేవి ఉంటాయి. సో దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోగలరు. సో నేను భక్తులందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నానండి, ఆలోచించి తిరుమలకి రండి. ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే హెవీ రష్ ఉంటుంది, కొంచెం చూసుకొని మీరు రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను అడగండి, నా వంతు సహాయంగా మీ అందరికీ చెప్తాను. సో అలాగే ఎవరైతే గనక కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం ఇవన్నీ బుక్ చేసుకోవడం రాదో వారి కోసం నేను లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూసి బుక్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.